శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారంటే, బిడ్డ, ఎక్కడ ఉన్నటువంటి ఈ 2 అంకెలలో ఒక అంకెను ఎంచుకోవడం ద్వారా నీ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని తెలుసుకో తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. మరి బాబాగారి మాటల్లోని పరమార్థం ఏమిటో ఆ తండ్రి మాటల్లోనే విని పూర్తిగా తెలుసుకుందాం. మన సమస్యలకు తగిన పరిష్కారాన్ని కూడా బాబాగారి మాటలలో విందామండి. అయితే ఇక ఆలస్యం చేయకుండా బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పబోతున్నారో ఆ తండ్రి మాటల్లోనే విందామా. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారండి, బిడ్డ, నీవు ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 అంకెలలో ఒక అంకెను ఎంచుకొని నీ మనసులో దేని గురించి అయితే నీవు బాధపడుతూ ఉన్నావో ఆ బాధకు తగినటువంటి పరిష్కారాన్ని ఇప్పుడు ఈ సందేశం ద్వారా నేను చెప్పబోయే మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం తెలుసుకొని తప్పకుండా ఆ విధంగా పాటించు. నీ మనసులో ఉన్న సమస్యకు పరిష్కారం దొరుకుతుందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు. మరి మొట్టమొదటిసారిగా ఇక్కడ ఉన్నటువంటి 1వ నంబర్ ఏదైతే ఉందో, ఏ అంకెనైతే ఏ బిడ్డలైతే తాకారో ఆ 1వ నంబర్ తాకినటువంటి బిడ్డల గురించి బాబాగారు ఏం చెబుతున్నారో విందామండి. బిడ్డ, ఈ సందేశం ద్వారా కొన్ని మంచి మాటలను అయితే తెలియపరచబోతున్నానమ్మా. బాబా, నువ్వు ప్రతిరోజు కూడా నేను చెప్పే మాటలను వింటూ ఉన్నావు. అలాగే నా సమస్యలను, నా కష్టాలను, నేను చేస్తున్నటువంటి పనిని అన్నీ కూడా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. మరి నా మనసులో ఉన్నటువంటి బాధ నీకు తెలియదా తండ్రి? ఒక తండ్రిగా నన్ను నువ్వు ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా బాబా అని ప్రతి క్షణం కూడా, ప్రతిరోజు కూడా నా ముందు అర్థిస్తూ ఉన్నావు కదా. చూడు తల్లి, నీ మనసులో ఉన్నటువంటి బాధను, నీ గురించిన బాధను, నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల గురించి తెలియని వాడిని కాదు నేను. అలాగే నీవు పడుతున్నటువంటి కష్టం గురించి, నీవు చేస్తున్నటువంటి పనిని నేను చూడడం లేదని నువ్వు అనుకోవద్దమ్మా. చూడు బిడ్డ, నువ్వు ఈ విధంగా ఆలోచించడం నీ మూర్ఖత్వమే అవుతుంది. నీ గురించి నేను పట్టించుకోకపోతే ఇప్పటికే నీవు ఎన్నో కష్టాల పాలయ్యుండేవానివి. ఎన్నో అడ్డదారులలో ప్రవేశించి ప్రతిరోజు కూడా సమస్యలపైన సమస్యలతో ఏం చేయాలో అర్థం కాక ఇప్పటికే జీవితంపై విరక్తి చెంది ఉండేవానివి. అలా కాకుండా నిన్ను ఎంత జాగ్రత్తగా నేను రక్షిస్తున్నాను బిడ్డ. అలాగే నిన్నే కాదు, నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా, వారందరినీ కూడా ఏ విధంగా సమాన భావంతో నీపై నేను ఏ విధమైనటువంటి మమకారంతో ఉన్నానో అదే విధమైనటువంటి మమకారంతో నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపై కూడా నా అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాను. కానీ నువ్వు అది తెలుసుకోలేకపోతూ ఉన్నావు తల్లి. సత్యాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నావు బిడ్డ. అసత్యంలో, అలాగే ఎప్పుడూ కూడా అజ్ఞానంలో కూరుకుపోయి ఉంటూ ఉన్నావు. ఈ విధంగా అంటున్నానని నువ్వు బాధపడవద్దు. చూడమ్మా, ఎప్పుడూ కూడా వ్యతిరేకమైన ఆలోచనలతో గడపకుండా కాసేపు కాలక్షేపం చేస్తూ స్నేహితులతో కానీ, లేకపోతే బంధుమిత్రులతో కానీ కాసేపు అలాగే సంతోషంగా గడపటం అలవాటు చేసుకో. నీ ఆలోచనలు నీవే కానీ ఎప్పుడూ కూడా పక్కవారిని కానీ, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను కానీ, కన్న బిడ్డలను కానీ, లేదంటే నీ భర్తను కానీ, నీ భార్యను కానీ ఎప్పుడైనా కానీ పట్టించుకున్నావా? ఎప్పుడు అదే పనిగా అధికమైనటువంటి అనవసరమైనటువంటి ఆలోచనలతో నీ మనసుని నువ్వే కష్టపెట్టుకుంటూ ఉన్నావు. అలాగే ముందు ముందు ఎలా ఉంటుందో అని ఇప్పటికీ నీ జీవితాన్ని ఊహించుకుంటూ, ముందు రోజుల్లో ఎలా ఉంటుందో అని అనవసరమైనటువంటి విషయాలను నీవు నీ బుర్రలోకి తెచ్చుకొని అదే పనిగా ఆలోచించడం వలన నీ జీవితం ఇంకా ఒత్తిడిలోకి వెళ్ళిపోతూ ఉందమ్మా. నీ జీవితంలో ప్రశాంతత అనేది లేకుండా నీ మనసులో ఎప్పుడూ కూడా చెడు ఆలోచనలతో నీవు సతమతమైపోయి ఉండటం తప్ప ఇక చేసేది కూడా ఏమీ ఉండదు.
కాబట్టి బిడ్డ, నీ మనసు నువ్వు ప్రశాంతంగా ఉంచుకొని ఆలోచించుకొని నీ పని పట్ల నువ్వు శ్రద్ధ వహించి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యతను నిర్వర్తించడం ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి కుటుంబ సభ్యునిగా నీపై ఉన్నటువంటి కర్తవ్యంగా నీవు ఎప్పుడైతే భావిస్తావో అప్పటి నుండి నీకు ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా పక్కన పెడతావు. అలాగే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఆలోచన నుండి కూడా నువ్వు బయటపడతావు. చూడు బిడ్డ, నీవు నన్ను పూజించకపోయినా పర్వాలేదు, తీరిక ఉన్నా తీరిక లేకపోయినా సాయి అని పిలిస్తే చాలు. ప్రేమతో పిలిచే ఆ ఒక్క పిలుపు చాలు బిడ్డ. సప్త సముద్రాలను దాటుకుని నేను నీ ముందుకొచ్చేస్తాను. నాకు పెద్ద పెద్ద పూజలు చేయవలసిన అవసరం లేదమ్మా. అర్థమవుతుందా? ఒక తండ్రిగా చెబుతున్నాను తల్లి, నా మాటలు విని చూడు. నీలో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ పక్కన పెట్టు. సమగ్రవంతంగా నీ పనిని నువ్వు చేస్తూ ముందుకు పోరాడుతూ వెళ్తూ ఉండు. నీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ, నీ సమస్యలు కానీ ఏవీ కూడా నిన్ను ఏమీ చేయలేవు. నిన్ను ఏదైనా చేయాలంటే ఆ సమస్య నన్ను దాటుకుని తరువాత నీ దగ్గరకు రావాలి. కాబట్టి ఒక్క క్షణం ఆలోచించి అతి ఆలోచనలు పక్కన పెట్టి నీ పనిని నువ్వు ధర్మబద్ధంగా, న్యాయపరంగా కొనసాగిస్తూ వెళ్ళు. నీకు నీ బిడ్డల్లో వచ్చేటువంటి మార్పును కానీ, లేదంటే నీ కుటుంబ సభ్యుల్లో వచ్చేటువంటి మార్పును కానీ అతి త్వరలోనే నువ్వు చూస్తావమ్మా. ఈ విధంగా నీ బాబా నీకు మాట ఇస్తూ ఉన్నారు అని ఎవరైతే 1వ నంబరును ఎంచుకొని బాబాగారిని వేడుకున్నారో వాళ్ళకి బాబాగారు ఇచ్చినటువంటి సందేశం ఇది. వాళ్ళు ఎప్పుడూ కూడా వ్యతిరేకమైన ఆలోచనలతో వారి మనసును నింపేసుకుంటూ ఉంటున్నారట. మరి అలాంటి ఆలోచనలతో మీ మనసును నింపేసుకుంటే సంతోషంగా ఉండటానికి మీకు ఖాళీ ఎక్కడిది? మీరు ఏ విధంగా సంతోషంగా ఉంటారు, ఆనందమైనటువంటి జీవితాన్ని ఏ విధంగా గడుపుతారు, అవన్నీ తీసి పక్కన పెట్టేయండి. నాకు చెప్పారు కదా, నేను చూసుకుంటాను బిడ్డ. సమస్య నీ వద్దకు రావడానికంటే ముందు నా దగ్గరకు వస్తుంది. దానికి పరిష్కార మార్గంతో పాటు అది నిన్ను చేరుతుంది. తప్పకుండా ప్రతి సమస్యకు ఒక పరిష్కార మార్గాన్ని నేను పంపుతూనే ఉంటానమ్మా. నువ్వు వాటి గురించి ఆలోచించకు. కష్టాలన్న తర్వాత వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి గురించి ఆలోచించి నువ్వు ప్రస్తుత జీవితాన్ని నరకప్రాయం చేసుకోకు తల్లి. నీ బాబా నిన్ను ఏ విధంగా చూస్తున్నాడో తెలుసా? నిన్ను ఎంత గొప్పగా చూస్తున్నాడో తెలుసా? నీవు నా బిడ్డవైన కారణంగా నీ శ్రేయోభిలాషులను, నీ కుటుంబ సభ్యులను, ప్రతి ఒక్కరిని కూడా నా కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాను తల్లి. అలాంటిది నా బిడ్డవైన నిన్ను నేను వదులుకుంటానా అని బాబాగారు ఎవరైతే 1వ నంబర్ను తాకారో వారి గురించి చెబుతూ ఉన్నారు. అయితే ఇక 2వ నంబర్ని ఎవరైతే తాకారో, ఎవరైతే ఎంచుకున్నారో ఆ బిడ్డల గురించి బాబాగారు ఏం చెబుతున్నారో ఆ తండ్రి మాటల్లోనే విందామండి. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు. చూడు బిడ్డ, అనవసరంగా దేని గురించి కూడా నీవు ఆందోళనకు గురవకు. అలాగే ఈరోజు అంటే ఒక ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, వ్యాపార రంగానికి సంబంధించి కావచ్చు, లేదంటే నీవు ఏ వృత్తిపరంగా అయితే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావో, ఆందోళన చెందుతూ ఉన్నావో, దేనిలో అయితే నీకు లాభం రావడం లేదని ఎక్కువగా చికాకు పడుతూ ఉన్నావో, ఎక్కువగా కోపం తెచ్చుకుంటూ ఉన్నావో, అవన్నీ కూడా, ఆ ఆందోళనలన్నీ కూడా పక్కన పెట్టి కాసేపు ప్రశాంతంగా ఈ మాటలు వినమ్మా. నీ మనసు కూడా తృప్తి చెందుతుంది బిడ్డ. చూడు తల్లి, ఏదైనా కానీ ఒక పనిని మొదలు పెట్టగానే అయిపోదు కదా. ఆ పనికి సంబంధించినవన్నీ కూడా జరగాలంటే కొంత సమయం అనేది పడుతుంది. కాబట్టి ఆ కొంత సమయం నువ్వు చేయవలసినటువంటి కష్టం అనేది ఉంటుంది. అలాగే నీకు అర్థమవ్వాల్సినటువంటి విషయాలు ఎన్నో అందులో దాగి ఉంటాయి. ఈలోపు నువ్వు ఒక్కసారిగా పని మొదలు పెట్టగానే అందులో విజయం సాధించాలి అంటే ఎలా చెప్పమ్మా? అలాగే విజయం రావడంతో పాటు నీకు వెంటనే చేతికి ధనలాభం రావాలంటే అదే అసాధ్యం కదా. ఏదైనా సరే ఒక్కసారి ఆలోచించి చూడు. ఏదైనా కానీ ఒక పనిని పూర్తిగా సాధించాలి. సాధించిన తరువాత కొన్ని రోజులు ఆగాలి. భగవంతుని యొక్క నిర్ణయం ఎలా ఉంటుందా అనేది, మన అదృష్టం ఎలా ఉంటుందా అనేది కొన్ని రోజులు ఆగితేనే కదా తెలిసేది.
ఈలోపు నీకు అందులో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా అర్థమవుతాయి. అలాగే ముందు ముందు రాబోతున్నటువంటి రోజుల్లో కూడా ఏదైనా ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు చాలా సులువుగా నువ్వు ఆ సమస్య నుంచి బయటపడతావు. కాబట్టి దేనికైనా కానీ, దురాశ కానీ, లేదంటే అత్యవసరంగా నా పని నాకు వెంటనే జరిగిపోవాలనేటువంటి కోరిక కానీ ఇలాంటివి ఎప్పుడూ కూడా ఉండకూడదు. మనం ఒక పనిని ఎప్పుడూ కూడా న్యాయబద్ధంగా చేస్తాము. అంటే దానికి సంబంధించినటువంటి ఫలితం అనేది కొన్ని రోజులు ఎలా ఉంటుంది అనేది మనం కూడా ఎదురు చూస్తేనే కదా తెలిసేది. కాబట్టి అంతవరకు కూడా వేచి చూడాల్సి ఉంటుంది తల్లి. మంచి శుభవార్తతో నేనైతే నీవు ఏ పనినైతే మొదలు పెట్టావో ఆ పనిలో విజయం రావడమే కాకుండా మంచి అదృష్టంతో పాటు నీ జీవితం అనేది మారిపోయేలా చేయబోతూ ఉన్నాను. నేను నీ తండ్రిగా, నీ గురువుగా, నీ సాయిగా నేను నీకు చెప్పబోతున్నటువంటి మాట ఇదే బిడ్డ. నీకు ఉన్నటువంటి ఆందోళనలన్నీ కూడా పక్కన పెట్టేసి కాసేపు ప్రశాంతంగా అయిపో. కుటుంబ సభ్యులందరితో కూడా నువ్వు చేస్తున్నటువంటి పని గురించి చర్చించు. వారితో వారి నిర్ణయాలను గౌరవించి వారు ఏం చెబుతున్నారో కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. అలా కాకుండా బాబా నేను ఈరోజు ఒక కోరిక కోరాను కదా, వెంటనే అది జరిగిపోవాలి తండ్రి, లేదంటే నేను మీతో మాట్లాడను అని ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దమ్మా. బాబా ఈరోజు నేను ఒక పనిని మొదలు పెట్టాను కదా, ఆ విషయం మీకు తెలుసు కదా తండ్రి, అందులో నాకు వెంటనే విజయం వచ్చేయాలి అని అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. అలాగే దాని గురించి నీకు విషయ జ్ఞానం కూడా అంత త్వరగా అర్థం కాదు. కాబట్టి కాసేపు కూడా కాదు, కొన్ని రోజులు అలా నువ్వు చేసినటువంటి పని పట్ల కాసేపు అలా వదిలే. దాని గురించి పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోమ్మా. ప్రతిరోజు పనిని సాగిస్తూ ఉండు. ఈరోజు కాకపోయినా 2 రోజుల తరువాత అయినా సరే, 3 రోజులైనా సరే, లేదా 1 నెల కావచ్చు, 1 సంవత్సరం కూడా కావచ్చు. ఇలా నీకు వచ్చేటువంటి ఫలితాన్ని బట్టి ఈ కాలం అనేది ఆధారపడి ఉంటుంది. ఎంత ఆలస్యంగా నువ్వు నీ ఫలితాన్ని తీసుకుంటావో ఆ ఫలితం యొక్క తీయదనం కూడా అంత మధురంగా ఉంటుంది. అర్థమవుతుందా బిడ్డ? నీ బాబా మాటలను కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. చూడమ్మా, నువ్వు చేసినటువంటి పని ఏది కూడా వృధా పోకుండా తిరిగి నీ వద్దకే వచ్చే విధంగా అది ఒక మంచి ఫలితంగా నీ చేతికి అంది వచ్చేలాగా నేను నిన్ను అనుగ్రహిస్తాను తల్లి. నేనుండగా నువ్వెందుకు దిగులు పడతావు చెప్పు. అలాగే నా ఆశీర్వాదం కూడా నీకు ఎప్పుడూ ఉంటుంది. నీ మనసుకు నచ్చే విధంగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగించే విధంగా నేను ఆశీర్వదిస్తానమ్మా. ఇక నుంచి ఎక్కువగా ఆందోళన చెందకు, ఎక్కువగా అధైర్యపడకు. నిన్ను నువ్వు జాగ్రత్తగా మంచి ఆలోచనలతో ఆనందంగా గడుపుతావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ ఉన్నాడమ్మా అని ఏ బిడ్డలైతే 2వ నంబర్ను తాకారో ఆ బిడ్డల గురించి చెప్పారండి. ఈ బిడ్డలకు కొంచెం తొందరపాటు ఎక్కువ. నా బిడ్డలే, నాకెంతో ఇష్టమైన బిడ్డలు, కాకపోతే వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. ఒక పనిని ఈరోజే మొదలు పెడతారు, వెంటనే నాకు ఫలితం కావాలంటారు, కోట్ల ఆస్తి నాకు వచ్చేయాలంటారు. అది ఎలా? అది వారి అమాయకత్వమా, మూర్ఖత్వమా అనేది నాకు అర్థం కావటం లేదని బాబాగారి మాటలలో ఉన్నటువంటి అంతరార్థం అండి. అంటే బాబాగారు ఏం చెప్పదలుచుకున్నారంటే, ఏదైనా ఒక పని మొదలు పెట్టాక అందులో విషయ జ్ఞానం నీకు తెలియాలి. ఏదైనా సమస్య వస్తే దానిని దాటి ముందుకు ఎలా వెళ్ళాలనేది మీకు తెలియాలి. అందుకు కాస్త సమయం పడుతుంది. అది తక్కువ సమస్య ఎప్పుడైతే ఉంటుందో అలాంటప్పుడే మనం నేర్చుకోవాలి. ఒకవేళ ఈరోజు మనం విజయం సాధించి ముందుకు వెళ్ళిన తర్వాత అదొక పెద్ద సమస్యగా మారి మనకు ఎదురైతే ఉక్కిరి బిక్కిరైపోతాం. అందుకే నిన్ను ఇక్కడ అన్నీ నేర్పించి నీకు నేను ముందుకు పంపిస్తాను. ఎలాంటి సమస్య వచ్చినా సరే చిటికలో దాని నుంచి బయటపడేలాగా నా బిడ్డలు తయారయ్యేలాగా నేను తయారు చేసి పంపిస్తాను వాళ్ళని. ఎప్పుడూ కూడా నువ్వు అధైర్యపడవద్దు, నేనున్నాను బిడ్డ. ఏది కూడా పని ప్రారంభించిన వెంటనే ఫలితం ఎవరికీ రాదు. ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా ఎంతో కష్టపడుతూ ఉన్నారు, నా వద్దకే వస్తూ ఉన్నారు. బాబా ఇంత కష్టపడుతూ ఉన్నా నాకు ఫలితం రావడం లేదు ఏంటి అని అడిగే వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు. బేటా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు చేసే కష్టం ఎంత ముఖ్యమో నువ్వు ఉండాల్సినటువంటి ఓపిక కూడా అంతే ముఖ్యం.
పని చేసిన వెంటనే ఫలితం రాదు. ఎంత ఆలస్యంగా ఫలితం నీకు దక్కుతుందో దాని మధురానుభూతి అంత ఎక్కువగా ఉంటుంది అని బాబాగారు అంటూ ఉన్నారు. బాబాగారి మాటలలో ఉద్దేశం మరి ఏమీ లేదండి. ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని అన్ని విధాలుగా మలిచి ఒక అందమైన బొమ్మలా మలిచి బాబాగారు ముందుకు పంపిస్తారు. అంటే అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇతరితర ఏదైనా కావచ్చు. అందులో ఏదైనా సమస్య వస్తే మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూసుకోకూడదు, బాధపడకూడదు. అలాగ మనల్ని తయారు చేసి బాబాగారు ముందుకు పంపిస్తారండి. దానికంటూ కాస్త సమయం పడుతుంది. దానికి మనం తొందరపడిపోయి బాబాగారిని అనరాని మాటలు అనేసి, లేదంటే మనపైన మనం ద్వేషం పెంచేసుకొని, కోపం పెంచేసుకొని, పక్క వాళ్ళ మీద అరిచేసి మన జీవితాన్ని మనం నరకప్రాయం చేసుకుంటూ ఉంటాం. ఒకసారి ఆలోచించండి. ఈ కోపాలు, ఈ ఈర్ష్య, ద్వేషాలు ఇవన్నీ కూడా కాస్త పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు కనుక మనం ఆలోచిస్తే బాబాగారు ఎందుకు ఈ మాటలు చెబుతున్నారనేది ప్రతి బిడ్డకి కూడా అర్థమవుతుంది. మనందరం కూడా బాబాగారి బిడ్డలమే. బాబాగారి దృష్టిలో ఎవ్వరు ఎక్కువ కాదు, ఎవ్వరు తక్కువ కాదు. ప్రతి బిడ్డని చల్లగా ఆశీర్వదిస్తారు ఆ తండ్రి. తన భుజం తట్టి ముందుకు నడిపించుకుంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి బాబాగారిని మన గుండెలలో నిలుపుకొని ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఫలితం అనేది ఆ తండ్రి మీకు అందిస్తారు. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుందండి ఆ ఫలితం. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకి ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.